హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 6th వీక్కి సంబంధించిన నామినేషన్ లిస్ట్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వారం నామినేషన్స్లో 8 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. గంగవ్వ, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, యష్మి అండ్ సీత. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి ఇమ్యూనిటీ అయితే వస్తుంది నామినేషన్స్లో నుంచి. తర్వాత నామినేషన్స్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరికీ ఒక ఆఫర్ అయితే ఇస్తాడు. వైల్డ్ కార్డ్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయాలి అని. ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ డిసైడ్ చేసి గంగవ్వను అలాగే మెహబూబ్ని అయితే నామినేట్ చేస్తారు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో గంగవ్వ ఉంది 22% ఓటింగ్తో. గంగవ్వ టాప్లో దూసుకుపోతుంది. మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. రన్నింగ్ రేస్లో నిలుస్తుందనే చెప్పాలి గంగవ్వ. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 19% ఓటింగ్తో. విష్ణుప్రియకి కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక థర్డ్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 17% ఓటింగ్తో. నిఖిల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల నిఖిల్ ఫ్యాన్స్ అందరూ పృథ్వీకి అయితే ఓట్ చేస్తున్నారు. ఫోర్త్ ప్లేస్లో మెహబూబ్ ఉన్నాడు 17% ఓటింగ్తో. మెహబూబ్కి కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఫిఫ్త్ ప్లేస్లో యష్మి ఉంది 14% ఓటింగ్తో. నిఖిల్కి సంబంధించిన కొన్ని ఓట్స్ అయితే యష్మికి పడుతున్నాయి. యష్మి కూడా డబల్ డిజిట్ ఓటింగ్తో ఈ వారం సేవ్ అయిపోతుంది. నిఖిల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల పృథ్వీకి యష్మికి అయితే కలిసి వచ్చింది. సిక్స్త్ ప్లేస్లో లీస్ట్ ఓటింగ్తో సీత ఉంది 9% ఓటింగ్తో. సీతకి మాత్రమే లీస్ట్ ఓటింగ్ పోల్ అవుతుంది ఈ వారం. ఇదే ఓటింగ్ వీక్ అంతా కంటిన్యూ అవుతే సీత ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది హౌస్లో నుంచి. 5 కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. గంగవ్వ, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, యష్మి. సీత మాత్రమే డేంజర్ జోన్లో ఉంది ఈ వారం. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళ వీడియోని లైక్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.